బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రైస్తవ వర్గాల రాజ్యాధికారం కొరకు బహుజన ఆంధ్ర ఉద్యమం రాజ్యాధికార సదస్సు విజయవాడలో హనుమాన్పేట కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు, కర్ణాటక రాష్ట్ర ప్రెసిడెంట్ మునియప్ప, డీఎస్పీ మాజీ ఎమ్మెల్యే లక్కే రాజారావు, ఏపీ ప్రెసిడెంట్ పరంజ్యోతి మాట్లాడారు. గత సంవత్సరం ఇదే రోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో 2 కులాలు రాజ్యాధికారం చేపడుతున్నాయని, ఏ కులంలో పుట్టినా నచ్చినా బ్రతికినా కూడా ఒకే కులం ఉంటుందని గత నెల 24వ తేదీన ఒంగోలులో సభ పెట్టడం జరిగిందని చెప్పారు. ఎరుకుల యానాదుల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేరని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ చరిత్రలో ఇదొక ముఖ్యమైన రోజుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశ రాజకీయ చరిత్రను మార్చి బహుజన కులాల రాజ్యాధికారాన్ని సాధించవచ్చునేటువంటి పద్ధతుల్లో ఒక పని విధానాన్ని మహాత్మా జ్యోతిరావు ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మార్గదర్శనంలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కాంచీరామ్ మార్గంలో బీసీల అభ్యున్నతి కోసం పోరాడుతుంది. బీసీల గురించి కులగణన చేయాలని చెప్పి గత సంవత్సర కాలంగా మరి యాజిటేట్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో కేబినెట్ కులగణన చేస్తుందని చెప్పింది. అయితే టీడీపీ మేనిఫెస్టోలో 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. 34 కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 52% బీసీలు ఉన్నారు. కాబట్టి 52కి 52% బీసీలకి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కులగణన పూర్తయినాక చట్టసభల్లో కూడా బీసీలకి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే అంబేద్కర్ కళలు నిజమవుతాయి, అప్పుడే నిజంగా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. లేని పక్షంలో కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వరకు చెప్తే కమ్మారెడ్డి కులాల ఆధీనంలోనే ఉంటుంది. కమ్మారెడ్డి కులాలు ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్వే ప్రకారం 8% ఉన్నారు. 8% ఉంటే స్టేట్ కేబినెట్ లో 25 మంత్రులు సీఎంతో సహా ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ యూనిట్ ఇట్లా ఉద్ఘాటన చేసేదానికి నాకు చాలా సంతోషం అవుతుంది. ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నేషనల్ కోఆర్డినేటర్ గా మన డాక్టర్ పూర్ణచంద్రరావు ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ ఆయన ఇక్కడ మేము సెలెక్ట్ చేసిన్నాము. అదే మాదిరిగా స్టేట్ కోఆర్డినేటర్ గా మన పాత బీఎస్పీ లీడర్, బహుజన్ లీడర్ మిస్టర్ పరంజ్యోతి గారిని మేము ఇక్కడ సెలెక్ట్ చేసినాము. అండ్ ఫైనల్ గా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చాలా గొప్ప పని బహుజన్ సమాజ్ పట్ల చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ రాజీవ్